వెల్కమ్ బ్యాక్ టు లెర్నింగ్ కంటిన్యూస్. ఈరోజు లెర్నింగ్ కంటిన్యూస్ సింగపూర్ నుంచి చేస్తున్నాడు. నేను నా ఫ్రెండ్ వచ్చామండి సింగపూర్కి ఒక 4 days బ్యాక్ సాటర్డే. మొన్నటి నుంచి అనుకుంటున్నా ఒక వీడియో చేద్దామని అవ్వలేదు. మొత్తానికి ఇప్పుడు అయింది. ఇప్పుడు యాక్చువల్గా సింగపూర్ నుంచి మలేషియా వెళ్తున్నా. సో ఇంకా ఇప్పటికైనా కొంచెం సేపు టైం ఉంది అని ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఏ వీడియో. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్ శ్రీకాంత్. సో హీ శ్రీకాంత్ రెడ్డి సంజమ్ గారి. సో మేమిద్దరము ఫస్ట్ మా ఇద్దరు ఫ్రెండ్షిప్ గురించి చెప్తానండి. సో మేమిద్దరం కూడా ఇక్కడనే హైదరాబాద్లోనే పరిచయం. ఒక 6 years బ్యాక్ ఫ్రెండ్స్. బట్ 6 years బ్యాక్ పరిచయం అయినప్పటికీ ఇది జస్ట్ థర్డ్ మీటింగే మాకు. థర్డ్ మీటింగ్. ఫస్ట్ టైం 6 years బ్యాక్ కలిసాము. తర్వాత సెకండ్ టైము ఈ సింగపూర్ వీసా కోసం కలిసాము మొన్న లాస్ట్ వీక్ 10 days బ్యాక్. మళ్ళీ ఇది 3వ ట్రిప్ అంతే. అంటే ఎందుకు చెప్తున్నా ఇది అంటే మనం ఫ్రెండ్స్ అయినంత మాత్రాన ఎవ్రీడే కలవాల్సిన అవసరం లేదు. టచ్లో ఉంటే చాలు. ఇఫ్ యువర్ ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ యూ విల్ కొలాబరేట్ అనేది ఒక అందుకోసం అంటున్నాను అనమాట. సరే అది పక్కన పెడితే విల్ జస్ట్ టాక్. అసలు సింగపూర్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, మాకు 4-5 days ఏమనిపించింది సింగపూర్లో, మేము కొత్తగా ఏం చూసాము, ఏం నేర్చుకున్నాము. విల్ జస్ట్ ట్రై టు హ్యావ్ ఎ కన్వర్జేషన్ విత్ ఈచ్ అదర్ సో దట్ మన వాళ్ళకి కూడా చాలామందికి తెలుస్తుంటుంది. ఎందుకంటే మీ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, అందరికీ తెలిసే ఉంటుంది సింగపూర్ ఎట్లా ఉంటుందో. బట్ మా మాటల్లో కూడా వినండి ఎట్లుందో. సో దట్ మీకు కూడా లెర్నింగ్ కంటిన్యూస్ కదా, అందుకోసం. చలో శ్రీకాంత్, ఈరోజు ఎంత 4 days అబ్బా? లాస్ట్ థర్స్డే నుంచి వచ్చాము. ఈ వీక్ అంతా వీళ్ళకి ఈ వీక్ మొత్తం చాలా పెద్ద సెలబ్రేషన్స్ అనమాట. మనకి ఎట్లయితే దసరా ఉంటుంది చూసారా, నవరాత్రి ఉత్సవాలు, అట్లనే వీళ్ళకి సింగపూర్ వాళ్ళకి క్రిస్మస్ ఈవ్ అని ఉంటుంది. క్రిస్మస్ ఈవ్ మేము రావడము రాంగ్ టైం అని అందరు అన్నారు. అంటే ఇట్ ఈస్ అఫ్కోర్స్ రాంగ్ టైం అని ఒకటి అన్నారు, బట్ రైట్ టైం కూడా కదా. ఏమంటావు నువ్వేమో? రాంగ్ టైం ఫర్ ద పీపుల్ హు ఆర్ ట్రావెలింగ్ అనేది వాళ్ళు చెప్పేది. ఎందుకంటే అన్నీ బిజీ ఉంటాయి, అందువల్ల మీరు ఏం చూడలేకపోతారు అది అన్నట్టుగా ఉండింది. బట్ స్టిల్ అది మేము కొత్తగా చాలామందిని కలవడానికి ఒక ఆపర్చునిటీ దొరికింది దీనివల్ల. చాలామందిని కలిసాం. అంటే మీరు అడగొచ్చు, కలిసి ఏం చేసారు అన్న, అసలు మీరు ఎందుకు పోయారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీని వదిలేసి ట్రిప్ ఎందుకు పోయినారు అని మీకు డౌట్ రావచ్చు. అయితే దానికి చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఏంటంటే, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్. హీ ఏంటంటే హీ ఈజ్ ఆల్సో బ్యాక్ ఫ్రమ్ యూఎస్. నాలాగనే యూఎస్లో ఒక 6 సంవత్సరాలు ఉండొచ్చాడు. హీ బేసికల్లీ ఈజ్ ఎన్ కన్సల్టింగ్. హీ హ్యాస్ ఎ కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది. సో ఆ కన్సల్టింగ్ ఫర్మ్ నుంచి కొత్త పిల్లలకి కెరియర్ గైడెన్స్, అసలు యూఎస్లో ఎట్లాంటి ఆప్షన్స్ తీసుకోవచ్చు, ఇలాంటివన్నీ హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. సో దట్ ఈస్ వాట్ హీ డస్. అండ్ ఇప్పటికే చాలామంది ఈయన కెరియర్ గైడెన్స్ తీసుకొని, నేను చెప్పనులే, బేసికల్లీ యూ కెన్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. అన్ని నేనే అన్నని మాట్లాడిన తిడుతున్నారు. సో బేసికల్లీ మనము ఐటీ పీపుల్కి గైడెన్స్ ఇవ్వడం అనేది ఉంటుంది. అండ్ స్టూడెంట్స్ హూ వాంట్ టు గో టు అబ్రాడ్ ఫర్ ఎనీ మాస్టర్స్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ, వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికంటే ఎక్కువ మనం ఐటీలో జాబ్ చేసే వాళ్ళకి వర్క్ పర్మిట్స్ కానీ దాని గురించి కొంచెం వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కానీ అవన్నీ చేస్తూ ఉంటాం. బేసికలీ నేను కూడా ఐటీ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచే. సో ఈ మధ్య కొంచెం దీని మీద ఎక్కువగా ఫోకస్ చేసుకొని బిజినెస్ మీద ఇది పెట్టుకొని ఉన్నాం ఇప్పుడు రైట్ నౌ. అంటే ఇప్పుడు ఐటీ అంటే నువ్వు బేసికల్లీ కాలేజ్ బయట నుంచి వచ్చిన వాళ్ళకా, లేకపోతే ఆల్రెడీ హూ హెస్ బీన్ వర్కింగ్ హియర్ ఇన్ ద ఐటీ అండ్ దే వాంట్ సమ్ గైడ్, ఎట్లా నీ వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఆఫ్? మోస్ట్లీ ఐటీలో ఉండే వాళ్ళనే మేము డీల్ చేస్తాము. ఓకే, అంటే ఇక్కడ ఒక 2-3 years పనిచేసిన వాళ్ళు, ఇండియాలో 5 years మినిమం ఉంటే దెన్ దే ఆర్ వాళ్ళు అక్కడ మేనేజ్ చేసుకోవడానికి కానీ జాబ్ చేసుకోవడానికి కానీ ఈజీ ఉంటుంది. అండ్ వాళ్ళకి ఆపర్చునిటీ ఉన్నప్పుడే మేము ఇక్కడ నుంచి స్పాన్సర్షిప్ అనేది చేయడం జరుగుతుంది ఇండియా నుంచి. అదర్వైజ్ యూఎస్లో ఉండే వాళ్ళకి మేము చేస్తాం. మోస్ట్లీ మాస్టర్స్ అయిపోయిన వాళ్ళకి వాళ్ళందరికీ ట్రైనింగ్స్ అవసరం ఉన్నప్పుడు ట్రైనింగ్స్ ఇస్తాము, ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తాము. చేసి అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకేదైనా ట్రైనింగ్ అవసరం పడితే ట్రైనింగ్ కూడా ఇచ్చి ఐటీ సాఫ్ట్వేర్ జాబ్స్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి అన్నావు నీకు అందరూ లీగల్ పార్ట్నర్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళతో నీకు టైఅప్స్ ఉన్నాయి. సో దే కమ్ టు యూ అండ్ ఆస్క్ ఫర్ పీపుల్, రైట్? సో యూ సెండ్ దెమ్ right people with right skill set. That's what. So they can be from anyone, directly from the campus grad side ఉండొచ్చు, లేకపోతే either they can be
హ్యావింగ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియా అట్లాంటి వాళ్ళు కూడా కావచ్చు. అది రిక్వైర్మెంట్ బేస్ అండి. ఇప్పుడు ఒక్కొక్కసారి క్లయింట్ మాకు వర్క్ ఆథరైజేషన్ ఉన్న వాళ్ళని ఇవ్వమని చెప్తుంది. అప్పుడు మేము ఖాళీ విత్ ఇన్ యూఎస్లో ఉండేవాళ్ళు లేదా ఇండియాలో వీసా ఉండే వాళ్ళని తీసుకొని స్పాన్సర్షిప్ చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది. అదర్వైజ్ ఇప్పుడు ఇండియా నుంచి తీసుకెళ్ళాలి అంటే కొంచెం కష్టం. అది ఇది స్పెషల్గా H1AC తీసుకొని వెళ్ళాలి అంటే అది మళ్ళీ పెద్ద ప్రాసెస్. సో అది దానికి కొంచెం మేము అంటే క్లయింట్ కూడా ఆగరు, ఇమీడియట్గా మాకు 15 daysలో జాయిన్ అయ్యే వాళ్ళు కావాలి అది అని అడుగుతారు. అట్లాంటప్పుడు మేము ఇండియా నుంచి తీసుకెళ్ళడం కష్టం. ఆల్రెడీ ఇండియాలో యూఎస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని తొందరగా ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే నైస్. సో అయితే మనం ఎక్కువ దీనికంటే కూడా నేను ఒక పని చేస్తా. ఇప్పుడు నువ్వు అంటే ఏ కంట్రీస్కి వేస్తున్నావు చికెన్? మోస్ట్లీ యునైటెడ్ స్టేట్స్ ఫస్ట్. మనకి ఇండియాలో వి స్టార్టెడ్ ఇట్. ఓకే. అండ్ వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు ఎక్స్పాండ్ ఇన్ సింగపూర్ అండ్ దుబాయ్. ఓకే. సో ఇప్పుడు నీకు ప్రజెంట్గా నీ ఆపరేషన్స్ యూఆర్ ఇన్ యూఎస్ అండ్ ఆల్సో ఇన్ ఇండియా, బోత్ ఆన్షోర్ అండ్ ఆఫ్షోర్. సో ఇందాక అన్నాం కదా మేము ఎందుకు వచ్చాము అన్నాకంటే ఈయనకి హీఈస్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్ ఆపర్చునిటీస్ ఇన్ సింగపూర్. అండ్ నేను ఎందుకు వచ్చాను అంటే ఆల్మోస్ట్ నాది కూడా ఇంచుమించు అదే థాట్ ప్రాసెస్లో ఉన్నా కాబట్టి ఐ లెట్ యూ నో ద డీటెయిల్స్ ఫర్దర్. అయితే శ్రీకాంత్, నేను ఇన్ కేస్ నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా హూ ఎవర్ ఈస్ విల్లింగ్ ఆర్ విషింగ్ టు గో టు యూఎస్, నీ నెంబర్ ఇవ్వచ్చా? నేను ఎవరైనా అడిగితే ఐ షేర్ యువర్ నెంబర్ సో దట్ ఫ్రీగానే చేస్తాడు బ్రదర్, గుర్తుపెట్టుకోండి మన ఫ్రెండే. అండ్ మీరు కెరియర్ గైడెన్స్ కోసము కావాలంటే నాకు పింగ్ చేయండి, కింద వాట్సాప్ మెసేజ్ అని పెట్టండి, మన కామెంట్స్లో పెట్టండి. ఐ షేర్ హిస్ నెంబర్. మీరు అడగండి, ఏమైనా గైడెన్స్ ఉన్నా అడగండి. ఎందుకంటే బయట వాళ్ళు మీరు ఇప్పుడు ఏ కన్సల్టింగ్ అక్కడికి వెళ్తే నార్మల్గా మాట్లాడడానికి కూడా దే విల్ ఛార్జ్ యూ మోర్, రైట్? అదే ఇక్కడైతే ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు, ఇప్పుడు నేనైతే మీకు అందరికీ చాలామందికి తెలుసు, లర్నింగ్ కంటిన్యూస్ అన్న చెప్పిండు అంటే అరే మన బ్రదరే. ఇప్పుడు నన్ను ఎట్లా అన్న అంటారో మీరు అన్న అని అడిగి తెలుసుకోవచ్చు. మేమిద్దరం 6 సంవత్సరాలు యూఎస్లో ఉండి వచ్చినాం. సో ఇన్ అండ్ అవుట్ తెలుసు కాబట్టి ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అన్ని ఐడియా ఉన్నాయి. ఇల్లీగల్గా వర్క్ ఏంటిది, లీగల్గా వర్క్ ఏంటిది అని. ఓన్లీ లీగల్ థింగ్స్ మాత్రమే లీగల్ థింగ్స్ డీల్ చేస్తాం. వాళ్ళకి తెలుసులే, వాళ్ళకి మనం ఇల్లీగల్ థింగ్స్ చేయమని తెలుసు. సో దట్స్ ఫైన్. సో అదండి బేసికల్లీ. సో వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ హియర్. అది బేసిక్ మా డీటెయిల్స్. సరే అదే పక్కన పెడితే మనకి ఎట్లా అనిపించింది? అరే వర్షం వస్తున్నట్టుంది. యాక్చువల్గా మేము ఇప్పుడు కరెక్ట్ సింగపూర్ ఇక వెళ్తున్నాం. ఇప్పుడు ఇంకొక మలేషియా వెళ్తున్నాం. ఇప్పుడు నైట్ బస్సు ఉంది. వర్షం కదా, ఆకుల ఇక ఇక్కడ మంచి ఒక స్టేడియం ఉంటే ఇంత లైటింగ్ ఎక్కడ లేదు. అంటే పొద్దు నుంచి 4 days నుంచి తిరిగి కాళ్ళు నొప్పులు, మామూలుగా నొప్పులు కాదు. వస్తున్నాం పడుకుంటున్నాం. ఇంకా ఆప్షన్ లేదు. ఇప్పుడు దొరికింది నాకు టైం. అందుకోసం ఇంకా ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి, ఒక్కసారి చూపిస్తా. జస్ట్ మేబీ కెమెరాతో తిప్పుతా, డోంట్ మైండ్. ఇది జలాన్ బెసార్ కదా శ్రీకాంత్? జలాన్ బెసార్ స్టేడియం. నాకు తెలిసి ఈ స్టేడియం వాళ్ళు నా కోసమే లైట్లు వేసినట్టున్నారు. సో కదా, ఇంత లైటింగ్ రాదబ్బా బయట, మనకి ఎక్కడ రాదు. సో బాగుంది. ఇదంతా సింగపూర్ లర్నింగ్ కంటిన్యూస్ కోసం సింగపూర్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అనమాట. సో దిస్ ఇస్ ఆల్ సింగపూర్ రోడ్స్. బాగుందండి సింగపూర్. ఈజ్ వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్. సరే శ్రీకాంత్, మనకి ఫస్ట్ నీకు బాగా నచ్చింది ఏమనిపించింది నీ మాటల్లో సింగపూర్? ఇన్ఫ్రాస్ట్రక్చర్. వీళ్ళ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారో అతను ఇచ్చిన ఇదంటే విజనరీ, అతను క్రియేట్ చేసిన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ కంట్రీకి చాలా పెద్దది. ఉన్న మినిమల్ ల్యాండ్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకొని ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు ద ఫస్ట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనగానే ఏముందన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మీరు అనుకోవచ్చు, కానీ పైనుంచి ఒక్క ట్రైన్ పోదండి, మొత్తం అండర్ గ్రౌండే. సింగపూర్ ప్రతి ఈ మూల నుంచి ఆ మూల వరకు కనెక్టెడ్ అండర్ గ్రౌండ్. మీరు నమ్ముతారా? ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు సింగపూర్. కనెక్టివిటీ ఇస్ రియల్లీ ఆసమ్. అంటే ఇంకా మామూలు కనెక్టివిటీ కాదు. సింగపూర్లో ఈ మూల నుంచి మన హైదరాబాద్ భాషలు చెప్పాలంటే గచ్చిబౌలి నుంచి నువ్వు ఉప్పలు పోయినావు అనుకో, మొత్తం అండర్ గ్రౌండ్ నుంచే పోతుంది. రీసెంట్గా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అండర్ గ్రౌండ్ ట్రైన్ గురించి మాట్లాడడం జరిగింది. ఇక్కడ న్యూస్లో విన్నాను. సో మేబీ దిస్ ఈస్ ద ఇన్స్పిరేషన్. ఆయనకి తెలీదు, నేను అనుకుంటున్నాను. బట్ అండర్ గ్రౌండ్ నుంచి జరిగే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో అది కనుక జరిగితే మాత్రం మన హైదరాబాద్కి అసలు చాలా మటుకు ఆ ట్రాఫిక్ ప్రాబ్లం అనేది పోతుంది. బట్ మన హైదరాబాద్లో జరగడం మాత్రం కష్టం. ల్యాండ్ పూలింగ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా కష్టం. ఇక్కడ అది మాత్రం వాళ్ళు చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. అదే మనకి ఇప్పుడు ఓఆర్ఆర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ అండర్ గ్రౌండ్ కింద నుంచే. అండ్ మోర్ ఓవర్ ఎంత చిన్న ప్లేస్ అంటే గట్టి కొడితే హైదరాబాద్ అంత ఉండదు. అవును,
హైదరాబాద్. కానీ ఎన్ని స్టేషన్స్ అండ్ మామూలు ఎవరు నార్మల్ చదువుకున్న వాళ్ళు కూడా ఊరికేనే వెళ్ళిపోవచ్చు. అండర్ గ్రౌండ్ లోనే 3 levels 4 levels కిందికి ఉన్నాయి. అండర్ గ్రౌండ్ లో 3 levels 1 level లో ఒక్కొక్క ట్రైన్ వెళ్ళడం జరుగుతుంది కింద మొత్తం. పైన మళ్ళీ మొత్తం అంతా కార్స్ మొత్తం అన్ని తిరుగుతాయి. మన హైట్ లో చెప్పాలంటే మేబీ ఒక 10 floors కిందకి వెళ్ళి ఉంటాం. 10 floors కిందకి వెళ్ళి 10 to 15 floors కిందకి వెళ్ళి ఉంటాం ఈజీగా. ఒక 150 feet అని 15 floors కంటే ఈజీగా అవుతుంది. ఒక్కొక్క ఎస్కలేటర్ ఎంతో చూసాము. సో 10 floors ఈజీగా అండి. ఒక 10 floors 10-15 floors కిందకి వాళ్ళు చేయడం అనేది చిన్న విషయం కాదు. సో సూపర్ కనెక్టివిటీ అని అసలు నేను యుఎస్ లో అయితే ఇది లేదు. యుఎస్ లో అందుకోసమే కదా కార్స్, ఎంతసేపు కార్స్. యూఎస్ లో కూడా ఇంత కనెక్టివిటీ మేమైతే వినలేదు ఎక్కడ ఉన్నట్టుగా. సో దిస్ ఈస్ రియల్లీ ఆసమ్. అది ఒకటండి ఫస్ట్ మాకు నచ్చిన విషయం అది. అండ్ అంతకంటే ముందు మనకి ఇమిగ్రేషన్ కూడా బాగా నచ్చింది. ఇమిగ్రేషన్ అసలు యాక్చువల్గా ఫస్ట్ మేము మాట్లాడాల్సింది అది. ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. మేము ఇంతవరకు ట్రావెల్ చేసిన కంట్రీస్లో ఎక్కడ కూడా ఇట్లాంటి ఇమిగ్రేషన్ చూడలేదు. వెరీ ఫాస్ట్ ఇమిగ్రేషన్. అండ్ వాళ్ళు మనల్ని మన పాస్పోర్ట్ కూడా చూడరు, అన్నీ ఆన్లైన్. అండ్ వీ హ్యావ్ టు స్కాన్ దేర్ అండ్ వీ హ్యావ్ టు గివ్ అ ఫోటో అండ్ దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటిక్. వీ విల్ మూవ్ ఆన్. సో మనం చాలాసేపు లైన్లో నిలబడడం అనేది జరగదు. ఒక 30 కౌంటర్లు ఉన్నాయి, ఈజీగా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మనకి ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చారు. వీసా ఇచ్చేటప్పుడు వీళ్ళు ఒక లింక్ కూడా ఇస్తున్నారు మనకి. ఆ లింక్ ఓపెన్ చేసి ముందే కనుక డిక్లేర్ చేస్తే మనకి ఇంకా ఇమిగ్రేషన్ అనేది చాలా ఈజీ జరుగుతుంది. లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు ట్యాబ్ ఇస్తారు మనకి. అక్కడ యాక్సెస్ ఉంటాయి, ఒక 4-5 ట్యాబ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసినాక దెన్ వీ హ్యావ్ టు గో త్రూ ద ఇమిగ్రేషన్. అదే మనం ముందే చేసుకొని వస్తే ఈ టైం కూడా మిగులుతుంది. అక్కడ ఎవరైనా లైన్లో ఉంటే ఆ లైన్ క్రాస్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. అది కూడా చాలా బాగా నచ్చింది అసలు మొత్తం. అదే మనకి ఇప్పుడు అట్లాంటాలో కానీ హ్యూస్టన్లో కానీ లైన్ గంటన్నర ఇమిగ్రేషన్కే పోతుంది. సో అక్కడ నుంచి అండి. అండ్ ఇంకొకటి అది అయిపోయిందండి. అండ్ ఇంకొకటి సింగపూర్ సిటిజన్స్ ఆర్ వెరీ ఎథికల్. నిన్న ఎగ్జాంపులే చెప్తా. నిన్న మేము ఇద్దరం క్యాబ్లో ఇక్కడికి వెళ్ళామండి, కేసీనోకి ఎక్కడికో వెళ్ళాము. అయితే మాకు 12.80 అయింది, $12.80 అయింది సింగపూర్. నేను కావాలని $13 ఇచ్చా. యాక్చువల్గా మన వాళ్ళు చేంజ్ లేదని చేంజ్ ఇవ్వరు కదా మన దగ్గర, నార్మల్గా చేంజ్ ఇవ్వడం మానేశారు కదా. ఆయన ఆల్ 5 cents ఇచ్చాడండి. 5 అంటే 20 cents రిమైనింగ్ అయితే మనం అనుకోలేదు. అంటే మన వాళ్ళనే కాదు కానీ ఈవెన్ వి హావ్ సీన్ ద అదర్ కంట్రీస్ యాస్ వెల్. అంటే బేసికలీ వీళ్ళు అంటే అట్లా అనట్లేదు, సింగపూర్ సిటిజన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మన దగ్గర అట్లాంటి వాళ్ళు ఉన్నారు. మనని కించపరచట్లేదు, నేను అట్లా అనట్లేదు. కానీ మన దగ్గర చాలా మటుకు చేంజ్ చేయడం అనేది మానేశారు. అవునా? ఇప్పుడు నువ్వు 95 అయింది అనుకో ఆటో, వాడు $5 మన దగ్గర అవైలబిలిటీ లేదు. ఇప్పుడు ఈ మధ్య ఎవరు డబ్బులు క్యారీ చేయట్లేదు కాబట్టి ఫోన్ పే వచ్చినప్పటి నుంచి మంచిగా అది. అంటే ఇది మనము మన వాళ్ళని తిట్టడం అని కాదు, కానీ మన వాళ్ళు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ యాటిట్యూడ్ తీసుకుంటున్నారు. తిట్టడం అని కాదు, పాయింట్ అవుట్ గురించి అంటే తిట్టడం దాంట్లో ఏం లేదు, పాయింట్ అవుట్. అంటే ఈవెన్ సి వీఆర్ ఇండియన్స్ అండ్ ఆల్వేస్ వీఆర్ బెస్ట్. అది అది ఓకే. కానీ సి మనం బెస్ట్ అని చెప్పుకున్నప్పటికీ వెన్ వి సీ సంథింగ్ గుడ్ ఇన్ అదర్స్ వీ హావ్ టు అప్రిషియేట్ దట్ ఆల్సో. ఈ విషయంలో వీళ్ళని ఒప్పుకోవాల్సిందే. అండ్ వాళ్ళు మాట్లాడే విధానం కానీ వాళ్ళు జనాలతో ఉన్న కమిట్మెంట్ డీల్స్ కానీ అవన్నీ దే ఆర్ వెరీ ఎథికల్. చాలా ఎథిక్స్ అయితే చాలానే ఉన్నాయి. అదొకటి బాగా నచ్చిందండి క్యాబ్స్ పరంగా అది. అండ్ డెమోగ్రాఫిక్స్ గురించి మాట్లాడితే అండి మొత్తం మనలే తమిళియన్స్ మామూలు తమిళియన్స్ కాదు. అంటే నీకు తమిళ్ తెలిస్తే సింగపూర్ లో నువ్వు ఇట్లా దిగి నడుచుకుంటా లోపలికి ఎక్కడికైనా పోవచ్చు, ఎవరితో అయినా మాట్లాడవచ్చు, ఏదైనా తెలుసుకొని మనం ఇంప్లిమెంట్ చేయాలి. మీలో ఎవరికైనా సింగపూర్ పోవాలని ఉంటే ఫస్ట్ ఏం చేస్తారంటే తమిళ్ నేర్చుకోండి. తమిళ్ నేర్చుకోవాలంటే పూరి జగన్నాథ్ సినిమాలు చేస్తే తమిళ్ వచ్చేస్తుంది. తమిళియన్స్ చాలా మంది ఉన్నారు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళు కూడా చాలా మంది. చాలా అనేది చిన్నవాడు. నేను ఎందుకు ఇక్కడ తమిళ్ అనేది సెకండ్ లాంగ్వేజ్ ఉంది. తమిళ్ ఎంత సెకండ్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ ఎంఆర్టీ అంటే మెట్రో రైల్వే స్టేషన్ లో మీకు 4 languages అనౌన్స్మెంట్ వస్తుంది, నెక్స్ట్ స్టేషన్ అని. చైనీస్, మాండరిన్ అండ్ మాండరిన్, ఇంకొకటి తమిళ్ 2, ఇంగ్లీష్ లో వస్తుంది. 3 వస్తాయి. 3 భాషలలో వస్తాయండి.
సో ఆ చిన్న విషయం కాదు, మీరు ఇక్కడికి వచ్చి వేరే దేశానికి వచ్చి మీ మెట్రోలో తమిళ్ వినడం అనేది గ్రేట్ కదా. అండ్ ఇంకోటి ఇక్కడ మెట్రో టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, వీళ్ళ మెట్రో సిస్టమ్ ఉన్న దాని ప్రకారం ఇప్పుడు మన హైదరాబాద్ మెట్రో ఉంది, మన వాళ్ళు దిగక ముందుకే మొత్తం బయట నుంచి వచ్చే వాళ్ళందరూ వచ్చి నిలబడతారు. ఇక్కడ అట్లా లేదు, బట్ 2 sides ఒక లైన్ ఇచ్చారు, వీళ్ళు ఇక్కడ సైడ్కి నిలబడతారు ఎవరు నెక్స్ట్ స్టాప్లో ఎక్కాల్సిన వాళ్ళు. అండ్ దాంట్లోంచి దిగి వీళ్ళు మధ్యలోంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ లోపలికి వస్తారు. మనమేమో అన్ని తోసుకొని లోపలికి వచ్చేస్తాం కదా, ఇక్కడ అలా లేదు. అండ్ ఇంకొకటి ట్రాక్ మనం అసలు చూడము, మనం మెట్రో ట్రాక్ చూస్తాం కదా, ఇన్ కేస్ మనం స్టేషన్లో ఉంటే దుంకుతాం. మన వాళ్ళు కొంతమంది దానికోసం అని చెప్పి బోర్డు పెట్టినారు కదా మెట్రో వాళ్ళు కూడా, ఎల్లో లైన్ ప్లస్ ఇంకోటి దాంట్లో దుంకిన వాళ్ళకి ఫైన్ అని కూడా ఉన్నారు. ఇక్కడ అసలు దూకడానికి కానీ దేనికి అసలు క్వశ్చనే లేదు. అది మొత్తం ఒక గ్లాస్తో ఫ్రేమ్ ఉంటుంది, అది మొత్తం క్లోజ్ అయిపోతుంది. దాని తర్వాత ట్రైన్ డోర్ ఉంటుంది. సో ఆ ట్రైన్ వచ్చిన తర్వాతనే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్పుడే జనాలు ఇక్కడ లైన్ నిలబడ్డాక వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో వెరీ ఫాస్ట్ ట్రైన్ అండ్ ప్రాపర్గా జనాలు కూడా దే ఆర్ ఫాలోయింగ్ ద రూల్స్, దట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్. అంటే ట్రాక్ మీకు ముచ్చటే లేదు అసలు ట్రాక్ కనపడదు, ట్రాక్ కనపడదు మనకి. ఆ డోర్ ఓపెన్ అయినప్పుడు ట్రైన్లోకి వెళ్తాం, మళ్ళీ ట్రైన్లో బయటకు వస్తాం, కానీ ట్రాక్ అనేది కనపడదు. మొత్తం అండర్ గ్రౌండ్ ఈ సిస్టమ్ మొత్తం అంతా ట్రాన్స్పోర్టేషన్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ నేను మొన్న పెడతానంటే ఇంతవరకు ఎప్పుడు కరెంట్ పోలేదంట ఇప్పటి వరకు. వీళ్ళకి అసలు రిక్వైర్మెంట్ ఎంత ఉందో తెలియదు, కానీ అది లేకపోతే మాత్రం వీళ్ళ ఎకానమీ పడిపోవచ్చేమో అన్నంతగా ఉంది ఇక్కడ డిపెండెన్సీ. ఎలక్ట్రిసిటీ కంప్లీట్ మొత్తం అంతా, ఎందుకంటే ఇక్కడ నువ్వు ఏది పట్టుకున్నా అన్నీ ఆగిపోతాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోతుంది. దాని తర్వాత కదా ఇంకా నెక్స్ట్ ఏం జరగదు, అది వచ్చేంత వరకు వాళ్ళంతా పాజ్ అవ్వాల్సిందే. అంతే, అట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ డిపెండెన్సీ. అండ్ మేము ఇక్కడ ఒక షాపింగ్ చేసామండి. మేము అంటే ఇక్కడ బేసికల్లీ వి స్టేడ్ వెరీ నియర్ టు ఏ ప్లేస్ కాల్డ్ లిటిల్ ఇండియా. లిటిల్ ఇండియా అని ఎందుకు వచ్చిందంటే మొత్తం ఇండియాలో ఉంటారు కాబట్టి. ఇంతకుముందు దాని పేరు టెక్కా సెంటర్ అనమాట, TEKKA టెక్కా సెంటర్. లోకలైట్స్ పిలిచేవాళ్ళంట. మన వాళ్ళ యొక్క డెమోగ్రఫీ పెరిగి దాన్ని లిటిల్ ఇండియా అని చేశారు. ఇప్పటికీ కూడా లోకల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దే కాల్ ఇట్ యాజ్ ద సేమ్ టెక్కా సెంటర్. ఇంకా లోకలైట్స్ ఇంకా టెక్కా సెంటర్. మన వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం గ్లోబల్గా వచ్చే జనాలందరూ కూడా లిటిల్ ఇండియా అని చెప్పేసి ఉంటారు. అయితే అంటే లిటిల్ ఇండియా అంటే అన్న చాలా మంది అడుగుతారు, అన్న బయట దేశాలలో ఇండియా లాగానే ఉంటుందా అంటే, నేను దానికి ఒక ఉపమానం చెప్తాను, అనాలజీ. అంటే ఎట్లుంటుందంటే, మీరు ఇఫ్ యూ గో టు టెక్కా సెంటర్ వెళ్తే మీ కళ్ళకు గంతలు కట్టి టెక్కా సెంటర్లో దింపినావు అనుకో, నువ్వు చూసినావు అనుకో, అరే ఎక్కడున్నావు చెప్పు అన్న అంటే నువ్వేం చెప్తా అంటే, అన్న ఇది బడిచోడి కదా, సుల్తాన్ బజార్ కదా అంటావు. సేమ్ హైదరాబాద్ నోట్ల నుంచి వచ్చేది సుల్తాన్ బజార్ లో ఎందుకు దింపినావు అన్న సుల్తాన్ బజార్ లో అంటావు. కోటి సుల్తాన్ బజార్ లానే ఉంది మొత్తం అంతా సెంటర్ అంతా. కొన్ని బడిచోడి అంటే హైదరాబాద్ వాళ్ళకి అందరూ మనము బడిచోడి అని మనకు నోటబుల్ కాబట్టి చెప్తున్నాము. తమిళ వాళ్ళకి అది వాళ్ళ ఏరియాలో వాళ్ళకు ఉండే ప్లేస్ లాగే ఉంది అది మొత్తం అంతా. సేమ్ అక్కడ దొరికే ప్రతి చిన్నది ఇక్కడ దొరుకుతుంది. సేమ్ అట్లానే షాపులు మొత్తం ఫుట్పాత్ల మీద అవన్నీ పెట్టడము, మ్యూజిక్ అవన్నీ పెట్టి మొబైల్స్ రిపేర్ చేయడం. తలైవా ఇస్ టోటలీ డిఫరెంట్. అండ్ హియర్ తలైవా ఇస్, మీరు వచ్చి తలైవా పేరు చెప్తే మీకు ఫ్రీ ఫుడ్ దొరుకుతుంది, మీకు అకామిడేషన్ దొరుకుతుంది, అన్ని దొరుకుతాయి. ఇఫ్ యూ వాంట్ టు గెట్ బ్యాడ్ అవ్వాలంటే ఎవరన్నా తలైవా అంటే, ఎవరైనా మిమ్మల్ని అటాక్ చేయాలంటే తలైవాని ఏమన్నానండి కథ అయిపోతుంది. తలైవా ఫొటోస్ మాత్రం అవసరం ఇక్కడ. అన్ని ఏ షాప్ లో చూసినా తలైవా ఫోటో. తలైవా సెన్స్ రజనీకాంత్, నాట్ అదర్ హీరో. రజనీకాంత్ పరిస్థితి కదా. అండ్ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బాబా. నేను కూడా అంతే కదా, మనోళ్ళకి అది తెలుసు కదా. సో అదండి పరిస్థితి. ఇంకా యాక్చువల్లీ అయితే తడిచిపోయినాం మనం, కానీ ఇవాళ కొంచెం వర్షం పడి అంత అసలు ఇప్పుడు కూడా చేయకపోతుండే వీడియో. కానీ సింగపూర్లో ఒక వీడియో చేయాలని చాలామంది అడుగుతున్నారు. అందుకోసం ఒక వీడియో అని ఉండాలి కదా అని. మళ్ళీ ఇప్పుడు వెళ్తే ఒక 2 days తర్వాత వస్తాం మలేషియా నుంచి. ఆ రోజు ఎట్లుంటుందో పరిస్థితి తెలియదు. సో అందుకోసం ఒక వీడియో అన్న పెడదాము, ఒక 20 నిమిషాలన్నా మాట్లాడదాం అట్లీస్ట్ అని అనుకున్నాను. మీకు మా ఎక్స్పీరియన్స్ చెప్పాలని ఆదిత్య మార్నింగ్ నుంచి చేద్దాం అసలు 3 రోజుల నుంచి ఉంది. బట్ ఇవాళ అసలు ఛాన్స్ దొరకకుండా తీసుకొని మరీ చేయడం జరుగుతుంది. సింగపూర్లో ఒక వీడియో ఉండాలి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏం మాట్లాడాలనుకుంటే, మన వాళ్ళు సింగపూర్ ఎడ్యుకేషన్ బాగుంటుందని విన్నామండి. నేను చాలా మందికి ఎడ్యుకేషన్ ఆయన ఉన్నాడు కదా, వి గాట్ ఎ వెరీ గుడ్ కాంటాక్ట్. హీ ఈజ్ ఆల్సో డూయింగ్. మాకు 2-3 మంచి కాంటాక్ట్స్ దొరికారండి ఈ ట్రిప్కి. ఒక వాల్యూ ఎడిషన్ వాళ్ళు, ఒకరు ఎడ్యుకేషన్ రిలేటెడ్ పర్సన్ దొరికారు కొన్ని యూనివర్సిటీస్కి, అక్కడ హీఈస్ వర్కింగ్ హియర్. అండ్ ఆల్సో మనకి
ఎవరైనా మన హెల్త్ కేర్కి సంబంధించి ఎవరైనా జాబ్స్లో ఉండే వాళ్ళకి ఇక్కడ జాబ్స్ దాని గురించి కూడా అతను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఐటీ రిలేటెడ్ కొన్ని ప్రాజెక్ట్స్ దానికోసం కూడా వాళ్ళు మనకి గైడెన్స్ ఇవ్వచ్చు. సో ప్రాబ్లీ మన వాళ్ళు ఎవరైనా ఈ ఫీల్డ్లో జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళు ఉంటే వీ కెన్ సజెస్ట్ దెమ్ యూనో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. సో వీళ్ళు ఆ కాంటాక్ట్స్ అనేవి కొంచెం మంచివి దొరికినాయి మనకి ఎడ్యుకేషన్ పరంగా. అది అంటే ఇదంతా స్కిల్ అనమాట. ఇక్కడ ఎట్లా చూస్తారంటే స్కిల్ నాన్ స్కిల్ లాగా చూస్తారు. ఎందుకంటే మేము చాలామంది నాన్ స్కిల్ వాళ్ళతో కూడా మాట్లాడామండి. నాన్ స్కిల్కి కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. బేసికల్ ఏంటంటే చాలామంది నాన్ స్కిల్ కన్స్ట్రక్షన్ లేబర్, ఇప్పుడు క్రేన్ డ్రైవర్లు, జేసీబీ డ్రైవర్లు ఇక్కడనే ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడనే వాళ్ళు ప్లేస్ చేస్తారనమాట. అయితే చాలామంది వచ్చారు నిన్న మనం. అయితే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఇంతకుముందులాగా ఏజెంట్స్ని పట్టుకొని అట్లా రావడం కాకుండా అక్కడ ఒక టెస్ట్ రాసి ఇండియాలో వీళ్ళు వచ్చి అక్కడ టెస్ట్ కండక్ట్ చేస్తారంట. ఆ టెస్ట్ పాస్ అయ్యి దానికి వాళ్ళంతా ఓకే అయితే వీళ్ళు వీసా స్పాన్సర్షిప్ చేసి తీసుకొచ్చుకుంటారంట. సో మీలో ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉన్నా, మీ నెట్వర్క్లో వేరే వాళ్ళు చూస్తున్నా మంచి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వండి. ఆ టెస్ట్ రాసిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తే దే ఆర్ సేఫ్ లీగల్లీ. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇంతకుముందు చూస్తే ఇప్పుడు మన తెలంగాణలో చాలా మంది మస్కట్, దుబాయ్, ఒమన్ అటు వెళ్ళి ఇబ్బంది పెడతారు. అయితే ఎందుకు అంటే తెలియక ఎవడో చెప్తాడు, అరే 10,000 కట్టు, 1,00,000 కట్టు అని. వాడికి కడతాడు, వాడు ఒకటి చెప్తాడు, ఇక్కడ ఒక జాబ్ పెడతాడు. అవునా? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు. నువ్వు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ నీకు ఇంటి గల్లీకి ఒక స్టోరీ దొరుకుతుంది ఈ ముచ్చట. సో అట్లా కావద్దు కదండి. ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు ఏమైందంటే వీ హ్యావ్ టు గో విత్ ప్రాపర్ ఛానల్. ఇప్పుడు మీ చుట్టాలలో కూడా ఎవరైనా అటు పోతా అంటే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి. అన్న కరెక్ట్గా పోండి, కరెక్ట్గా తెలుసుకొని పంపించండి. అంతేగాని ఎవరెవరికో కన్సల్టెన్సీకి 1,00,000 కట్టి వాడు ఏదో పంపించి అక్కడెక్కడో ఉండి లేబర్ పని చేయించి వాడు అక్కడ అడ్జస్ట్ అవ్వలేక ఇబ్బందులు పడి ఇవన్నీ చూసాం. అయితే ఇంకోటి నిన్న మేము ఈ కలిసిన వాళ్ళు ఒకరు అన్నమాట ఏంటంటే, ఇక్కడికి ఏదో చేద్దామని చెప్పేసి వచ్చి ఒక వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు పనిచేసిన తర్వాత లేదు ఇక్కడ బాగాలేదు మేము మళ్ళీ వెళ్ళిపోతాం అనే వాళ్ళు కూడా వచ్చి కొంచెం డిస్టర్బ్గా వెళ్ళడం జరిగింది. పైసలు లాస్ అవ్వడం కూడా జరిగిందంట. సో వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు ప్రాపర్గా మైండ్ ప్రిపేర్ చేసుకొని తర్వాత స్టెప్ అయ్యండి. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత రిటర్న్ వెళ్ళిపోతాము అనుకొని వచ్చే వాళ్ళకి మాత్రం దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్. కమిట్మెంట్ తోటి రావాలి. వస్తే మంచిగా ఒక 3-2 సంవత్సరాలు 5 సంవత్సరాలు పని చేసుకోవాలి, సంపాదించుకోవాలి, వెళ్ళిపోవాలి అంతే. అంతకుమించి ఇక్కడ వేరే ఆశలు పెట్టుకొని వస్తే మాత్రం కష్టం. చాలా చాలా చిన్న ప్లేస్, చిన్న ప్లేస్ అయినప్పటికీ చాలా స్కోప్ ఉంది. అంటే స్కోప్ అయితే చాలా ఉంది. ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ దుబాయ్ వెళ్ళాను, అక్కడ కూడా ఇట్లనే ఉంది స్కోప్. దుబాయ్ ఇస్ బిగ్ ప్లేస్, కంపేర్టివ్లీ సింగపూర్ దుబాయ్ బిగ్ ప్లేస్. అక్కడ కూడా స్కోప్ ఉంది, ఇక్కడ కూడా స్కోప్ ఉంది. కానీ ఎక్కడైనా కూడా టెస్ట్ రాసి వెళ్ళాలనేది మనకు నిన్న వాళ్ళు అంటున్నాడు. అయితే నేను దీనికంటే ముందు ఒక వీడియో పెట్టినా అండి. చాలా మంది మొన్న ఒక వీడియో పెట్టినా. ఆ వీడియోలో ఏం పెట్టారంటే ఊర్లో పని వదిలేసుకొని ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారు అనవసరంగా అని ఒక వీడియో పెట్టి నేను కొంచెం గట్టిగానే మాట్లాడినా. ఇప్పటికీ నేను దాని మీదనే స్టిక్ అవుతాను. ఇప్పుడు మనకి ఊర్లో చేతిలో విద్య ఉన్నప్పుడు బయట దేశానికి వచ్చి కష్టపడంలో మీనింగ్ లేదు. అవునా? ఇప్పుడు బయట దేశానికి ఎప్పుడు రావాలి? నీకు ఊర్లో నీకు విద్య నువ్వు నువ్వు అంటే దానికి సరైన అవుట్పుట్ రాకపోతే బయటికి వస్తే మీనింగ్. మనకి ఊర్లో సరైన స్కిల్ ఉంది, ఆపర్చునిటీ ఉన్నప్పటికీ కూడా మన వాళ్ళు అక్కడ వదిలేసుకొని ఇక్కడికి వచ్చి చేస్తున్నారు చూడు, అది నేను తప్పంట. ఒకవేళ మీకు అక్కడ ఆపర్చునిటీస్ లేకపోతే బయటికి రావడం తప్పలేదు. ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ఊర్లో కన్సిడర్ చేసి మీ ఉన్న ప్లేస్ అంటే అవన్నీ ప్రిపేర్ అయితేనే రాండి ఇక్కడికి. నేను అది చెప్పేది ఏంటంటే కొంతమందికి ఆస్పిరేషన్స్ ఉంటాయి బయటికి వెళ్ళి పని చేయాలి అవి అని. సో మేబీ స్కిల్ లేబర్ ఆర్ నాన్ స్కిల్ లేబర్ ఎవరెవరి పరిస్థితులు వాళ్ళవి. ఆ పరిస్థితి తగ్గట్టు తీసుకున్నప్పుడు ఒక డెసిషన్కి స్టిక్ అయ్యి దానికి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు మీరు కష్టపడితేనే దాని రిజల్ట్ అనేది కనబడుతుంది. వచ్చే నెలలోనూ 6 నెలల్లోనూ అక్కడ ఇండియాలో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేను వెళ్ళిపోతానే కాన్సెప్ట్లో ఉండడం కానీ, లేదా ఇక్కడ ఎవరో మంచి మంచి ఫోటోలు పెడుతున్నారని చెప్పి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి రావడం కానీ, అట్లా కాకుండా మీ హోంవర్క్ చేసుకొని డెసిషన్ తీసుకోండి. అదైతే అది చెప్పదలుచుకున్నాం కాబట్టి. ఇంకా ఇక్కడ ఒక ప్లేస్ ఉందండి లిటిల్ ఇండియాలో, దాని పేరు ముస్తఫా సెంటర్. అతని గురించి చాలా ఉంది ఇక్కడ సబ్జెక్ట్. ముస్తఫా సెంటర్ గురించి ఒక సెపరేట్ వీడియో అవుతుందేమో. అంటే ఒక పెద్ద ఎంపైర్ ఆయన బిల్డ్ చేశాడు ఇక్కడ. ఎంపైర్ బిల్డ్ చేశాడు, ఫస్ట్ జనరేషన్ పర్సన్. అది మనకి ఎట్లా ఉంటుంది అంటే డీమార్ట్ లాగా ఉంటుంది. డీమార్ట్ కూడా కాదు, ఒక 5-6 డీమార్ట్లు కలిపితే అది కూడా. ఇప్పుడు మనకి డీమార్ట్లో ఏముందండి, ఉప్పులు పప్పులే కదా, ఏముండవు కదా. కానీ ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పెద్ద సెక్షన్. ఇప్పుడు ఒక 10 డిమార్ట్లు అయితే ఇది ఒక్క సెంటర్ అవుతుంది. అంటే నేమ్ ఎనీథింగ్
అంత అక్కడ ఈ ముస్తఫా సెంటర్లో అన్నీ ఉన్నాయి, ఇంక్లూడింగ్ కరెన్సీ ఎక్స్చేంజ్ దగ్గర నుండి ఒక పెయింట్ డబ్బా వరకు అన్నీ ఉండడం జరుగుతున్నాయి. పిల్లల టాయ్స్ కానీ, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ, చెప్పులు కానీ. అంటే మామూలుగా ఇప్పుడు డిమార్ట్లో కూడా కొన్ని ఉంటాయి చెప్పుల సెక్షన్, అంటే ఒక ర్యాక్ 2 ర్యాక్లు ఉంటాయి మాక్సిమం. కానీ ఇక్కడ చూస్తే మొత్తం పెద్ద ఇదే ఉంది. అండ్ మళ్ళీ అండర్ గ్రౌండ్లో ఇది కూడా అది కూడా అండర్ గ్రౌండ్లో కింద ఒక 3 లెవెల్లు పైన ఇవి అన్ని చూస్తూ ఉంటే అసలు చాలా పెద్ద, అంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అంత పెద్ద సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఫస్ట్ జనరేషన్ పర్సన్. ఆ ల్యాండ్స్ కూడా వాళ్ళవే అంట, అవి అక్కడ ఆయన అంత ఎంపైర్ ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ మోర్ ఓవర్ అన్నిటికంటే ముఖ్యం, హీఈస్ గివింగ్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ టు ద పీపుల్. సో మన తమిళ వాళ్ళు కానీ, ముస్లిమ్స్ కానీ చాలా మంది పనిచేస్తున్నారు ఆయన దగ్గర, అంటే ఆయన సంస్థలో. సో హీఈస్ డూయింగ్ అ గుడ్ జాబ్ అని కూడా మేబీ హీస్ డూయింగ్ గుడ్ బిజినెస్, బట్ ఎండ్ ఆఫ్ ద డే హీఈస్ ఆల్సో గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు లాట్ ఆఫ్ పీపుల్. సో అక్కడ కూడా పనిచేయడానికి అకౌంటింగ్ నుంచి కానీ, స్టోర్ కీపింగ్ నుంచి కానీ, సెక్యూరిటీ కానీ, యూ నేమ్ ఇట్, ఎవ్రీ డిపార్ట్మెంట్లో అందరికీ చాలా మంచిగా జాబ్స్ ఇచ్చాడు అతను. రైట్. సో సెక్యూరిటీ అన్నావు కాబట్టి నెక్స్ట్ సెక్యూరిటీ పాయింటే. అసలు సెక్యూరిటీ నార్మల్ సెక్యూరిటీ కాదండి, ఇక్కడ సింగపూర్ ఈజ్ ద సేఫెస్ట్ కంట్రీ అంటారు. రైట్. ఎంత సేఫెస్ట్ కంట్రీ అంటే నువ్వు రాత్రి, అంటే ఇక్కడ రాత్రి 2 గంటలకి 3 గంటలకి జనాలు అమ్మాయిలు తిరగడము అంటే అంత సేఫ్ ఇక్కడ. మేము ఎవరిని అడిగినా కానీ సింగపూర్ గురించి ఒకటే మొక్క చెప్తున్నారు, సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మన ఇండియన్స్ అదే చెప్తున్నారు, బయట వాళ్ళు అదే చెప్తున్నారు. అండ్ ఎవరిని అడిగినా, మీకు ఎక్కడ ఎవరితో మాట్లాడినా ఇట్ ఈస్ నీట్నెస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నీట్నెస్ని కూడా ఇన్ కేస్ ఇఫ్ ఎవరైనా రోడ్ మీద ఏదైనా వేసినా కూడా సివిల్ దీంట్లోనే ఈ పోలీస్ అనే వాళ్ళు మొత్తం సెక్యూరిటీ అనేది మేనేజ్ చేయడం జరుగుతుంది. మనము ఫుడ్ కోర్ట్స్ లో ఫుడ్ తింటాం కదా, ఫుడ్ తిని మనం లేచి వెళ్ళిపోతాం కదా, అది రీసెంట్ గా వచ్చిన డెవలప్మెంట్ అంట వాళ్ళది. ఇంత ముందుకు లేదు, అది యూఎస్ లో ఉంది. మనం రెగ్యులర్ గా మన ఏ రెస్టారెంట్ వెళ్ళినా తీసుకెళ్లి ఆ ప్లేట్స్ అవన్నీ మళ్ళీ అక్కడ పెట్టేవాళ్ళం. సో అదే ఇక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిందంట. సో ఎవరైనా తిన్న తర్వాత అవన్నీ ప్లేట్స్ తీసుకెళ్లి ఒక ప్లేస్ లో వాళ్ళది. ఓన్లీ అది హైదరాబాద్ లో ఓన్లీ KFC లోనే చేస్తాం. అవును, KFC లో ఉందా? KFC లో తినగానే పోయి ట్రే అని పడేస్తాం కదా. నేను KFCకి ఎప్పుడు వెళ్ళలేదు ఇండియా. సో KFCలో ఒకటే ఉంది, అంటే మనం పోయి తినేస్తాం, ట్రే అన్న పడేస్తాం కదా. సో అట్లనే ఇక్కడ పడేయకపోతే ఏమైందంటే మనకు మఫ్టీలో ఉంటారంట పోలీసులు. సో పట్టుకొని $300 వేస్తారంట. అంటే అని చూడండి ఎంత నీట్గా ఉంటుందో. సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ కూడా వాళ్ళు క్రియేట్ చేయడం కానీ, దాన్ని ఫాలో అవ్వడం కానీ, దాన్ని ఒకవేళ ఫాలో అవ్వకపోతే నెక్స్ట్ ఏం చేయాలనేది, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. అందుకే ఇక్కడ ఈ జనాలు కానీ సిస్టమేటిక్గా ఉన్నారు మొత్తం, అంటే ఏదైనా కూడా సిస్టమేటిక్గా కనబడుతుంది ఇక్కడ మనకి. అది గవర్నమెంట్ చేస్తున్న ప్రతి పనిని దీస్ పీపుల్ ఆర్ సపోర్టింగ్. అది ఫస్ట్ థింగ్ మనం వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ఒక పాయింట్. సింగపూరియన్స్ ఫాలో ద గవర్నమెంట్ రూల్స్ ప్రాపర్లీ. ఏది డిఫెండ్ చేయరు, అఫెండ్ చేయరు, అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ అ గ్లోబల్ ప్రాబ్లమ్. ఇక్కడ ఉన్న ప్రతి రూల్ వాళ్ళు ఏదైతే ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటారో 100% వీళ్ళ సపోర్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అదే ఇప్పుడు వేరే దేశాలలో ఏమైందంటే, వెన్ యూ టేకప్ ఎ డెవలప్మెంటల్ యాక్టివిటీ అంటే గవర్నమెంట్ ఒక సైడ్ లాగుతుంది, పబ్లిక్ ఇంకో సైడ్ లాగుతుంది. అవునా? అంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ మైట్ బి, నెంబర్ ఆఫ్ రీజన్స్. మన దగ్గర పబ్లిక్ ఎక్కువ ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఒక ఫ్లైఓవర్ వేస్తున్నాం అనుకో, నీకు ల్యాండ్ అక్విజిషన్కి ఎన్ని ఇబ్బందులు వస్తాయి? అంటే చిన్న ఎగ్జాంపులే, అంటే ఇట్ కెన్ బి వేరియస్ రీజన్స్. కానీ ఇక్కడ అట్లా ఉండదు. సచ్చినట్టు గవర్నమెంట్ ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీ తీసుకుంది అని అంటే పబ్లిక్ విల్ సపోర్ట్. అందుకోసమే ఈ కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్ అయినాయండి. మనము అనుకుంటాం కానీ ఎందుకు ఇది డెవలప్డ్ అయిన కంట్రీస్ అని అనుకుంటాం కానీ ఇవి కూడా ఆలోచించాలి. ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సింగపూర్, ఐ థింక్ హీ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ ఫర్ దిస్ కంట్రీ. సో వీళ్ళు ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటున్నారు అతన్ని. ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ టు ఎనీ ఆఫ్ అవర్ పొలిటికల్ లీడర్స్, బట్ బ్యాక్ దెన్ అప్పుడున్న పొలిటికల్ లీడర్స్ మనకి సిస్టమ్ని కొంచెం ప్రాపర్గా క్రియేట్ చేసి ఉండుంటే ఆ టైంలో ఈ పార్టీకి మనం కూడా ఫ్రూట్స్ చూసేవాళ్ళం. బట్ నెవర్ ద లైట్ ఇప్పుడున్న లీడర్షిప్ అయినా మంచిది ఇవి తీసుకొని చేస్తే ప్రాబ్లీ వీ మైట్ రీచ్ యాజ్ అ డెవలప్డ్ కంట్రీ. దట్స్ వాట్ వీ హ్యావ్ టు గివ్ రికమెండేషన్స్. మనం ఏమి వీఆర్ నాట్ నెగేటింగ్ దెమ్, వీఆర్ గివింగ్ రికమెండేషన్స్. అంటే ఆ టైం అని ఎందుకు అంటున్నాను అంటే, ఆ టైంలో సోర్స్ ఆఫ్ ఫండ్స్ లేకపోయినా కొన్ని పాయింట్స్ అంటే లైక్ యూనో స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావడం కానీ, ఆ జనాభా కంట్రోల్లో కానీ కొంచెం ఒక నెక్స్ట్ జనరేషన్కి సంబంధించి ఆలోచన చేసి ఉండుంటే ఆ స్టెప్స్ వచ్చి ఉండేవేమో. ఆ ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని తీసుకొని ఉంటారు. బట్ ఈ ప్రైమ్ మినిస్టరు ఒక 100 years ముందు ఆలోచన చేసి తీసుకున్నాడు అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ లోకల్ పబ్లిక్. అప్పుడు తీసుకున్న డెసిషన్స్ ఇప్పుడు వీళ్ళు దే ఆర్ సీయింగ్ ద ఫ్రూట్స్. సో
మన దానికి అది జరుగుంటే మనం కూడా చూసుండే వాళ్ళం. అంటే ఫస్ట్ ద లీడర్ షుడ్ బి విజనరీ. రైట్. విజనరీ అయిన తర్వాత మంచి అడ్మినిస్ట్రేటర్ అవ్వాలి. మంచి అడ్మినిస్ట్రేటర్ అయిన తర్వాత మంచి ఇంప్లిమెంటర్ అవ్వాలి. అండ్ దెన్ తర్వాత ఆటోమేటికల్లీ పీపుల్ షుడ్ ఆల్సో పీపుల్ షుడ్ అండర్స్టాండ్ హిస్ విజన్. రైట్. సో అండర్స్టాండ్ అంటే పీపుల్కి అర్థం కాదు, తీసుకెళ్ళాలి. కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు అనే వాళ్ళు పిల్లలు లాంటి వాళ్ళు, వాళ్ళకి అర్థం కాదు ఫస్ట్. అయితే వాళ్ళకి అర్థం చేయించాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్దే అంట నేను. ఇప్పుడు మన పిల్లలకి అర్థమవుతుందా? అర్థం అవ్వదు. సో మనం ఏం చేస్తాం, కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంతేగాని మనం గొడవ చేసినామని గవర్నమెంట్ మేము ఇట్లా అవుతున్నాం మేము అట్లా అవుతున్నాం మన మీద ఎత్తేస్తారు. కానీ ఫస్ట్ నేనంట వాళ్ళ డ్యూటీనే. అది వాస్తవం. అది మీరు అన్నది 100% వాస్తవం. వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే చేయాలి. వాళ్ళకి ఒప్పుకునేట్టు చేయాల్సింది ప్రభుత్వం, అర్థం చేయించాల్సిన బాధ్యత. ఇప్పుడు మొన్న ఇది మంచి పాయింట్ చెప్తున్నా. ఇప్పుడు సుల్తాన్ బజార్ బడిచౌడిలో ఫ్లైఓవర్ చాలా రోజులు ఆగింది ఫర్ వాట్ ఎవర్ రిలీజియస్ కట్టడాలు ఉన్నాయని. చాలా రోజులకు ఆపారు. అయితే మన గవర్నమెంట్ వాళ్ళతో కూర్చోబెట్టి ఆల్ రిలీజియస్ మతాల వాళ్ళకి కూర్చోబెట్టి అండర్స్టాండ్ చేసింది. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. అంటే అదొక ఎగ్జాంపుల్ చెప్పాను. అలాంటివి చేస్తే ఇంకా మనము ఇంకా పురోగతి అంటే అడ్వాన్స్మెంట్ కానీ డెవలప్మెంట్ కానీ చాలా బాగుంటుంది. దట్ ఈస్ వాట్. ఇంకొక 2 తరాల తర్వాతనైనా మన దగ్గర ఆ డెవలప్మెంట్ వస్తుందని ఇప్పుడు తీసుకుంటున్న డెవలప్మెంట్ థింగ్స్ ఇంప్లిమెంట్ అయితే వస్తాయని నేను అనుకుంటున్నాను. ఈ లెవెల్లో మనం కూడా ఉంటామేమో అనుకుంటున్నాను. అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ అగ్నాస్టిక్ అంటే పార్టీ అగ్నాస్టిక్. ఎగ్జాక్ట్లీ. రిగార్డ్లెస్ ఆఫ్ విచ్ పార్టీ వి ఆర్ టాకింగ్ అబౌట్. గవర్నమెంట్ షుడ్ అంటే ఎట్లాగో మన గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసమే ఆలోచన చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మన పబ్లిక్ కూడా గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలనేది అంటే పరిస్థితులు బట్టి వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు. అండ్ గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళు దాన్ని కరెక్ట్గా వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళని కన్విన్స్ చేసుకొని ముందుకెళ్తే విల్ సీ గుడ్ రిజల్ట్స్. అదండి, చూసినావా ఎంతసేపు అయిందో ముచ్చట. శ్రీకాంత్ ఏమన్నాడంటే భయ్యా నేను ఏం మాట్లాడలేను అన్నాడు. నేను అన్నాను ఒక్క నిమిషం ఆగు, స్టార్ట్ అయితే ఎట్లా ఉంటుంది ఫ్లో అని చెప్పా. ఇప్పుడు చూడు వితౌట్ ఈ సింగిల్ టేక్ ఇది కనీసం టచ్ ఒక్క టేక్ కూడా తెలియదు, ఒక సెకండ్ కూడా టేక్ తెలియదు. ఇది 30 minutes వచ్చింది. 30 minutes అంటే మనం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా. దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ అండి. నేను ఇప్పటివరకు ఎవరితో మాట్లాడలేదు, యూట్యూబ్ వీడియో కానీ చేయలేదు. బట్ ప్రాబ్లీ విత్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఆదిత్య. నేను చెప్పాను నేను గైడ్ చేస్తాను చెప్పలేదు. నాది కూడా రావచ్చేమో ముందు చేద్దాం. ఇంకా విల్ డు ఇమిగ్రేషన్ రిలేటెడ్ గాని హెల్ప్ యూ మోర్ ఇమిగ్రేషన్ వీడియోస్ అండ్ మోర్. అండ్ ఇప్పుడు నువ్వు యూ హావ్ స్టార్టెడ్ యువర్ ఓన్ బిజినెస్ అంటే ఇప్పుడు కూడా ఆప్షన్ ఉంది కదా, నువ్వు చేస్తున్నావు కదా. ఐ హెల్ప్ యూ అండ్ విల్ ఆల్సో డూ వన్ మోర్ వీడియో ఆన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రావెలింగ్. ఎగ్జాక్ట్లీ మా ఫేవరెట్. ఇప్పుడు మేము ఇద్దరం వచ్చినాం కదా, ఇది ఒక్కటి పాయింట్ చెప్పి ఆపేస్తానండి, జస్ట్ ఇంకొక 1 minute. బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రావెలింగ్ అంటే ఏంటిది, అసలు ఎట్లా చేయవచ్చు? ఎందుకంటే చాలామందికి ట్రావెలింగ్ ఇష్టం కానీ ఖర్చు ఎక్కువ అని చేయరు. కానీ మనం ప్రాపర్గా ప్లాన్ చేసి ప్రాపర్గా చేసుకుంటే వీ కెన్ డూ వండర్స్. రైట్. సో దీని గురించి ఎక్స్క్లూజివ్గా ఒక వీడియో మాట్లాడదాం, ఒక 30 minutes. 100% మనం మలేషియాలో. మాకు కూడా లెర్నింగ్ కావండి అండ్ కొంచెం ఎగ్జైటింగ్ ఉంది. అండ్ నెవర్ ది లెస్ ఎవరైనా కానీ లైఫ్లో తిరగండి, తెలుసుకోండి. లైఫ్లో బయట ఏం జరుగుతుందనేది తెలిస్తే మన లైఫ్ మనం ఇంకా కొంచెం ప్లాన్ చేసుకోవడం, బయటకు వెళ్తేనే మనకు లైఫ్ తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ట్రావెలింగ్ ఈజ్ గుడ్, ట్రై టు ట్రావెల్. అదండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్మోస్ట్ 32 minutes అయింది కదా. థ్యాంక్ యూ అగైన్. ఇప్పుడు మాకు ఎంత టైం? ఆల్మోస్ట్ ఇప్పుడు 10:30 అవుతుందండి లోకల్ టైం. 11:30 వీ హ్యావ్ బస్ టు మలేషియా, ఈ పక్కనే ఆల్మోస్ట్. ఇంకా వెళ్తాం మరి మలేషియాలో. విల్ డూ వన్ మోర్ వీడియో. లెట్స్ సీ వాట్ వీ కెన్ డూ. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఏ గుడ్ నైట్. ఇప్పుడు మీకు టైము 8 o'clock అవుతుంది ఈవినింగ్, మాకు 10:30 అవుతుంది. సో హ్యావ్ ఏ గుడ్ నైట్ అండ్ ఆల్ ద బెస్ట్. This is Aitya Bomma and Srikanth Reddy Sanjam Gari signing off. Bye. Perfect. Lighting కూడా తక్కువ